నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇంకొక పూజా వీడియోతో వచ్చానండి. అదేంటంటే మామూలుగానే శుక్రవారం పూజ. ఈరోజు ఉదయం శుక్రవారం నాడు ఉదయం నేను చేసుకున్న పూజని మీతో షేర్ చేసుకుంటా. నేను ప్రతి వీడియోలో దాదాపుగా చెప్తా ఉంటాను. ప్రతి శుక్రవారం గూడా నేను లలిత సహస్రనామం, కనకదార స్తోత్రం చదువుతానని మీతో అందరితో కూడా చెప్తా ఉంటాను గదా! సో, అదేవిధంగా ఈరోజైతే లలిత సహస్రనామం ఏ టైంలో చదివితే మంచిది, లేదంటే గనక ఏ రోజు చదివితే మంచిది, ఎవరెవరు చదివితే మంచిది, ఎవరెవరు చదవచ్చు, అంతేగాకుండా పూజ ఎలా చేసుకోవాలి, లలిత సహస్రనామం చదివేటప్పుడు మనం చేయకూడని తప్పులేంటి, అమ్మవారి అనుగ్రహం ఎలా పొందొచ్చు, ఆ రోజు లలిత చదువుకున్నప్పుడు ప్రత్యేకంగా మనం ఏదైనా ప్రసాదం సమర్పించాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇందులో అయితే నాకు తెలిసినంత మటికి నేను ఏ విధంగా అయితే పూజ చేస్తానో, ఎటువంటి నియమాలు పాటిస్తానో అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. ఒకవేళ ఏదైనా తప్పు చెప్పాను అనుకుంటే గనక పెద్ద మనసుతో క్షమించి, ఆ తప్పు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత శుక్రవారం పసుపు పచ్చ పూలు గానీ, ఎరుపు పూలు అమ్మవారికి ఇష్టమని చెప్తారు కదా! సో, ఆ విధంగా ఎరుపు గులాబీలు దొరికినాయండి. అందుకని చెప్పేసి ఎరుపు గులాబీలతో అమ్మవారు అందరినీ దేవుడు పటాలన్నిటిని కూడా చక్కగా అలంకరించుకున్నాను. శుక్రవారం నాడు నేను ఎక్కువగా పొంగల్ గానీ, లేదంటే పులిహోర గానీ చేస్తానండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టేదానికి. అందుకని చెప్పేసి ఈరోజైతే పొంగల్ చేద్దాం అనుకోని పొంగల్ పెట్టుకున్నాను. పొంగల్ చేద్దామని చెప్పి చక్కగా శుక్రవారం నాడు పాలు పొంగిచ్చి పొంగల్ చేస్తే చాలా మంచిదని చెప్తారు కదా! అదేవిధంగా నేను కూడా ఈరోజు పాలు పొంగిచ్చి పొంగల్ చేశానండి. ఆ తర్వాత ఇంకా శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా ఇంటి ముందు ముగ్గు, లక్ష్మీ స్వరూపంగా ఉండే ముగ్గుని ఎప్పుడూ వేసుకున్న ముగ్గైనా గూడా ఇంకొంచెం స్పెషల్‌గా, ఇంకొంచెం అందంగా వేసుకోవటం శుక్రవారం నాడు నాకు చాలా ఇష్టం. సో, అందుకని ఈ విధంగా శుక్రవారం నాడు ముగ్గు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం గూడా ఈ విధంగా వాకిట్లో దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టమండి. అందుకని ప్రతి శుక్రవారం ఉదయం గూడా ఈ విధంగా దీపాలు పెట్టుకొని నేనైతే పూజ అనేది స్టార్ట్ చేస్తాను. లక్ష్మీ కటాక్షం కోసం ఇవన్నీ చేయటం చాలా మంచిదండి. అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. సో, ఇక్కడైతే గణేషుడిని పూజించుకుంటున్నాను. విఘ్న గణపతికి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పేసి నా పూజకి అనుకుంటా మల్లెపూలతో స్వామివారిని, ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవారిని గులాబీలతో అయితే ఈరోజైతే పూజించుకున్నాను. ఎర్రటి పూలు శుక్రవారం నాడు అమ్మవారికి సమర్పించి పూజిస్తే చాలా మంచిదని చెప్తారు కదా! అదేవిధంగా మనం గూడా అదేవిధంగా చక్కగా నీట్‌గా రెడీ అయ్యి, స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని, అంతా ధూపం వేసుకొని, ఇలాగ చేసుకుంటే చాలా మంచిదండి. సో, ఇంకా లలిత సహస్రనామం చదివేటప్పుడు మనం ఎప్పుడు చదవాలనే విషయం అయితే ఫస్ట్ చెప్తానండి. లలిత సహస్రనామం చదవాలి అంటే మంచి రోజు అంటూ ఏముండదండి. ప్రత్యేకంగా మనం శుక్రవారం నాడు చదువుకుంటే చాలా మంచిది. శుక్రవారం వీలైతే గనక ఉదయం 8 గంటల లోపల లేదంటే 9 గంటల లోపల, ఆ తర్వాత ఈవినింగ్ అయితే 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో లలితా సహస్రనామం చదువుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ప్రతి శుక్రవారం, ఆ తర్వాత మంగళవారం, ఆ తర్వాత పౌర్ణమి రోజున, ఇలాగా ప్రత్యేకంగా చతుర్దశి రోజున, ఇలాగ అమ్మవారికి ఇష్టమైన రోజులుంటాయి గదండీ! ఇలాగ ఏ రోజైనా సరే ఇటువంటి ప్రత్యేక వారాల్లో చదువుకుంటే చాలా మంచిది. మనకి ఇష్టమైతే గనక ప్రతి శుక్రవారం గూడా చదువుకోవచ్చండి. ఆ అమ్మవారి కృపా కటాక్షాన్ని మన మీద ఎల్లవేళలా ఉంటాయి. లలితా సహస్రనామావళికి ఎవరైనా చదవచ్చండి. దీనికేమి ప్రత్యేకంగా ఉపదేశం చేయాలి గురువుల దగ్గర నుంచి అని చెప్తారు. కానీ అది ఒకప్పుడు కాలం అండి. ఇప్పట్లో అయితే అందరూ లలితా సహస్రనామం చదువుకుంటున్నారు కాబట్టి, ఉపదేశం లేకపోయినా మనం చక్కగా చదువుకోవచ్చు. మనం ఫస్ట్ టైమ్ చదువుకునే వాళ్ళైతే ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ అయినా ఎప్పుడైనా తప్పులు లేకుండా చదవాలండి. లలితా సహస్రనామం గాని, ఏ దేవుడు అష్టోత్తరాలైనా సరే, సహస్రనామాలైనా సరే తప్పులు లేకుండా చదవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అనమాట. సో, అంతేకాకుండా ఎవరైనా చదవచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వైధవ్యంతో బాధపడే వాళ్ళు కూడా చదవచ్చండి. వైధవ్యంతో బాధపడేవాళ్ళు ఓన్లీ కుంకుమ పూజ మాత్రమే చేయకూడదు. మిగతా లలిత సహస్రనామం అయితే చక్కగా చదువుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావచ్చు. ఇంకా అమ్మవారికి లలిత చదువుకునేటప్పుడు అమ్మవారు శరీరం అంతా బాగా వేడిగా అయిపోతుంది. బాగా అని చెప్తారనమాట. అందుకని చెప్పేసి మెయిన్‌గా ప్రసాదం అయితేనండి అమ్మవారికి ఏమున్నా లేకపోయినా దానిమ్మ గింజలు ప్రత్యేకంగా ప్రసాదంగా పెడితే చాలా మంచిదని చెప్తారు లలితా సహస్రనామం చదివినప్పుడు. అలా కాకుండా అది చాలా యాక్చువల్‌గా దానిమ్మ పండు అనేది మనకి చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది.
అలా కాకపోయినా మనకి లలితా సహస్రనామంలోనే చెప్తారన్నమాట. దద్దోజనము, గూడాన్నము, ఇలాగా అంటే పులిహోర, పొంగలి, తర్వాత దద్దోజనము, ఇలా శనగపప్పుతో చేసిన శనగలు గానీ, శనగపప్పుతో చేసిన పూర్ణాలు గానీ, ఇలా ఏవైనా పెట్టొచ్చని చెప్తారు. సో, మనకి ఈజీగా ఉండేయి ఏంటంటే దానిమ్మ పండు, పొంగలి, పులిహోర ఇవన్నీ మనం ఈజీగా తక్కువ టైం స్పెండ్ చేస్తే చదువుకోవచ్చు ప్రసాదం నివేదించొచ్చు కాబట్టి మనం ఆ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని అమ్మవారికైతే ప్రసాదం సమర్పించొచ్చు. ఇవేమీ లేవు, మా ఇంట్లో నేనేమీ చేయలేనుకుంటే చిన్న బెల్లం ముక్కలో కొంచెం వాటర్ వేసి పానకంలా చేసైనా సమర్పించొచ్చండి అమ్మవారికి. ఇంకా ఇవి కూడా లేవంటే 2 అరటిపళ్ళు గానీ ఏదైనా సరే లలిత చదువుకుంటే మాత్రం కంపల్సరీగా ప్రసాదం అయితే ఏదో ఒకటైతే అమ్మవారికి సమర్పించాలి. అది మాత్రం కంపల్సరీ. ఆ తర్వాత ఇక్కడైతే నేను చెప్పాను కదా పొంగల్ చేశానండి అని. సో, పొంగల్ చేసేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని, ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి పంచోపచారాలు చేసుకొని, చక్కగా ఈ విధంగా అయితే ధూపం వేసుకొని, అదే ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించుకొని, శుక్రవారం నాడు ప్రత్యేకం కదండీ మనకి ధూపం అనేది ఇంట్లో వేస్తే చాలా మంచిదనమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను ఈరోజైతే. ఆ తర్వాత నేను చెప్తానండి ఎప్పుడు కూడా ఏది పూజ చేసినా కూడా ఎలాంటి స్తోత్రాలు చదివినా కూడా తప్పు లేకుండా చదవండి అని చెప్పేసి ఈరోజైతే మీకు లైవ్లో అంటే నేను బుక్లో ఏ వర్డ్ని ఎలా చదవాలి, ఏ అక్షరాన్ని ఎలా పలకాలి అనే విషయాన్ని అయితే మీకు చిన్నగా క్లుప్తంగా చెప్పేస్తాను. ఎక్కువ టైం తీసుకోనండి. సో, ఇక్కడైతే ఇదైతే నా పూజ అయిపోయిందండి. సో, ఈరోజైతే నేను ఇంట్రో చెప్పలేదు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోప్ మేకర్. సో, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, రేపైతే వినాయక చవితి పండగ వచ్చేస్తుంది. అందరూ స్వామివారికి బాగా పూజ చేసుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలను అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా చక్కగా వినాయక స్వామి పూజలో కూర్చోపెట్టేసుకొని స్వామివారికి కూడా కృపా కటాక్షాలు పిల్లలు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మనం దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత కంపల్సరీగా ఒక్క 2 నిమిషాలైనా స్వామివారికి ఇట్లాగా డోర్స్ కానీ కర్టెన్స్ కానీ వేసేసి స్వామివారికి నివేదించాలన్నమాట. కంపల్సరీ ఆ టైంలో స్వామివారు తింటారని మన నమ్మకం. స్వామివారు నిజంగా తింటారంటే స్వామివారు ఒక్కసారి చూస్తే చాలండి తిన్నట్టే అనమాట మనకి. అదనమాట. సో, ఇక్కడైతే లలిత సహస్రనామం బుక్స్ అందరి దగ్గర ఉంటాయి. ఇదే అంటే వేరే బుక్ అండి. లలిత సహస్రనామం దీనిలో కూడా ఉంటుందనమాట. అందుకని నేను ఈ బుక్ చూపిస్తున్నాను. కొంచెం ఫొటోస్‌తో చాలా బాగుంటది బుక్ అయితే. సో, ఇక్కడైతే మనం ధ్యానం నుంచి స్టార్ట్ చేస్తారండి ఎవరైనా కూడా. అరుణా కరుణాం తరంగతాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతమయూఖైః అహమిత్య విభావై భవానీం. సో, ధ్యానం నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ఉంటుంది కదా, అక్కడ శ్రీ అని పలకూడదు, శ్రీ అని పలకాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్తింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత. అక్కడ ఆ తర్వాత నెక్స్ట్ లైన్ అండర్లైన్ చేస్తున్నానండి. అది వచ్చేసరికి ఒత్తు అక్షరం అనమాట. మనకి ఎక్కడైతే ఒత్తు అక్షరం ఉంటుందో దాన్ని ఒత్తు గట్టిగా పలకాలన్నమాట. సంభూత ఆ తర్వాత మనకి దీర్ఘాక్షరాలు ఉన్నప్పుడు అంటే ఒక వర్డ్‌కి ఆ దీర్ఘం ఉన్నప్పుడు మనం దీర్ఘం పలకాలి. సంభూత అలాగా. అన్నప్పుడు అది హ్రస్వాక్షరమైనప్పుడు అంటే ఎటువంటి దీర్ఘాలు లేనప్పుడు సింపుల్‌గా వదిలేసేయాలన్నమాట. శుద్ధ శుద్ధ విద్యాంకురాకార అని ఉంటుంది కదా! షు అని పలకాలి. మెలిక సాని షు అని పలకాలి. మామూలు సాని సీతాలో సా ఉంటది కదా! దాన్ని సా అని పలకాలి. అది కంపల్సరీ అండి. దీర్ఘాలు ఉన్నప్పుడు దీర్ఘాలు పలకాలి. ఇక్కడ మీకు వీడియో అయితే క్లియర్‌గా ఉందో లేదోనండి. నేనైతే కొంచెం లాంగ్‌గా అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు బుక్ పక్కన పెట్టుకోండి. నేను అంటే మనకి లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదా! ఆ బుక్ చూసి చెప్తున్నాను నేనైతే. ఆ తర్వాత మనకి విసర్గాలు ఉంటాయి. విసర్గలు ఉన్నప్పుడు మనకి ధృతిహి అన్నప్పుడు తీ వచ్చింది కదా! తీ పక్కన విసర్గ ఉన్నప్పుడు తీ పక్కన వచ్చినప్పుడు హి అని పలకాలి. అదే కనుక కథహ అన్నప్పుడు తా కదా! తా పక్కన విసర్గలు వచ్చినప్పుడు హా పలకాలి. అంటే ఆ పక్కన ఉన్న దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో గుణింతాలు మనకి ఏవైతే వస్తుందో దాన్ని బట్టి మనం అలాగ చూడండి ఇక్కడ అండర్లైన్ చేశాను. తీహి కదా! అక్కడ హి అని పలకాలన్నమాట. దాన్ని అనుగుణంగా మనం లాస్ట్ అనే వర్డ్‌ని అనేది సంబోధించాలి. మనం లలిత చదివేటప్పుడు కంపల్సరీగా దీర్ఘాలున్నప్పుడు దీర్ఘంగానే మనం పలకాలండి. హ్రస్వంగా ఉన్నప్పుడు హ్రస్వంగానే పలకాలి. ఎందుకు ఇలాగే పలకాలి ఏమైతుందా అనుకుంటే గనక మనం దీర్ఘాన్ని హ్రస్వంగాను, హ్రస్వాన్ని దీర్ఘంగాను పలికితే మీనింగ్స్ అనేవి మారిపోతాయండి. మీనింగ్స్ అనేవి మారిపోయినప్పుడు అర్థాలు వేరైపోతాయి. దాని యొక్క ఆహ్, ఫలితం కూడా వేరేలా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి తప్పులు లేకుండా పలకటానికే ప్రయత్నించండి. సో, ఇవైతే మెయిన్ అండి. తర్వాత షా ఉంటది కదా! షానే పలుకుతాము. అలాంటి వర్డ్స్ అన్నమాట. ఈ మూడే మెయిన్‌గా మనం పలకటానికి ఇబ్బంది పడితే తర్వాత
జ్ఞ అనే వర్డ్‌ని మన ముక్కుతోనే పలకాలండి ఆ వర్డ్‌ని. అవి అనునాసికలు అంటాం గదా! అనునాసికలప్పుడు మన నాసికంతో పలకాలి. నాసికం అంటే ముక్కు గదా! సో, ముక్కుతోనే పలకాలనమాట. సో, ఇవండి నేను చెప్పాలనుకున్న చిన్న చిన్న కరెక్షన్స్. ఇంకొకటేంటంటే లలిత వచ్చిన వాళ్ళు బాగా చదవగలిగిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత అమ్మవారు యొక్క కృపా కటాక్షాల కోసమైతే కంపల్సరీగా లలిత చదువుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఇంకా లలిత చదివేటప్పుడు కుంకుమ పూజతో చేస్తా గనక మనం లలిత చదివితే చాలా మంచిది. మనం ఏంటంటే జనరల్‌గా కుంకుమ పూజ అనేది నవరాత్రుల్లో చేస్తాం కాబట్టి, ఆ రోజైనా మనకి రాబోతున్నాయి కదండీ దేవి నవరాత్రులు. నవరాత్రులప్పుడు కూడా మనం చక్కగా అలా కుంకుమ పూజ చేసుకొని లలిత చదివితే చాలా అంటే చాలా మంచిది. ఆ తర్వాత లలిత చదివేటప్పుడు ఫస్ట్ టైమ్ చదివే వాళ్ళైతే గనక కంపల్సరీగా ఆడియోస్ పెట్టుకోండండి. ఆడియోస్ పెట్టుకొని మనకి యూట్యూబ్‌లో చాలా ఆడియోస్ ఉంటాయి కదా! ఆ ఆడియో పెట్టుకొని వింటా చదవండి. అప్పుడు మనకి కొన్ని రోజులు విన్న తర్వాత మనకి ప్రాక్టీస్ అవుతుంది. అలాంటప్పుడు తప్పులు లేకుండా పలకటానికి అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇంకా శ్రేష్టం అండి అదైతే గనక. మనం అన్నం తినంగానే 2 గంటల వరకు లలిత చదవకూడదు. అదొక నియమం ఉందండి దీంట్లో అయితే. మిగతా అయితే మనం ఎప్పుడైనా దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నామంటే శుద్ధంగానే, పరిశుభ్రంగానే ఉంటాం కదా! సో, మనతో పాటు మన ఇల్లు కూడా అన్నీ పరిశుభ్రంగా పెట్టేసుకొని మనం పూజ చేసుకుంటాం కాబట్టి, ఇదైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అని కాదనుకుంటున్నాను నేనైతే. ప్రతి శుక్రవారం గూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా చక్కగా అమ్మవారి పూజ చేసుకొని, చక్కగా లలిత చదువుకోవచ్చండి. లలిత చదువుకోలేము అనుకోకపోతే గనక అట్‌లీస్ట్ ఈవినింగ్ 6 గంటలప్పుడు చక్కగా ఆడియో పెట్టుకోండి. ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా బావుంటాయి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కోసం అయితే చక్కగా కనకదార స్తోత్రం చదువుకోండి. కంపల్సరీగా అమ్మ అయితే ఏదో ఒక రూపంలో కనకం అనేది మన ఇంట్లో అయితే కురిపిస్తుంది. అదైతే గ్యారంటీ అండి. ఎందుకంటే అది చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. చదివినా కూడా శ్రద్ధ భక్తులతో ఆ తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్కన వాళ్ళతో మాట్లాడతా కాకుండా అమ్మవారి మీద శ్రద్ధ పెట్టి కంపల్సరీగా అక్కడే ఉండేసి పూజ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. సో ఇదండి ఈరోజైతే మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోనైతే ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్స్ వస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది. బాగుంది అని చెప్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో వీడియోని అయితే లైక్ చేసి వీడియో అయితే చూడండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీగా. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఈరోజైతే మన వీడియో. ఉంటానండి మరైతే. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకప్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అందరూ స్వామివారికి, అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని స్వామివారి, అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి.